ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఈ మధ్య కాలంలో సినిమాని ప్రమోట్ చేయడం కన్నా ఆ సినిమా మీద వచ్చే నెగిటివ్ న్యూస్ని కౌంటర్ చేయడం కూడా ఇండస్ట్రీ జనాలకి పెద్ద టాస్క్ అయిపోతుంది. చిన్న సినిమాలకి కాదు, స్టార్ హీరోలు నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్కి కూడా ఈ ఇబ్బంది తప్పడం లేదు. ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా ఎందుకు అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. ఒక్కో సినిమాతో తన బౌండరీస్ తానే పుష్ చేసుకుంటూ వెళ్తున్న టాలీవుడ్ టాప్ హీరో నాని అప్కమింగ్ సినిమా విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తన కెరియర్లోనే హైయెస్ట్ బడ్జెట్తో భారీగా తెరకెక్కుతున్న ది పారడైజ్ సినిమా మేకింగ్ నుంచి ప్రమోషన్ వరకు ప్రతిదీ నానికి తలనొప్పిగా మారుతోంది. ఈ ఏడాది మార్చిలోనే రిలీజ్ కావాల్సిన ది పారడైజ్ షూటింగ్ డిలేస్ కారణంగా వాయిదా పడింది. దీంతో సినిమా మీద రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా ఈ సినిమాకు రీషూట్లు జరుగుతున్నాయన్న న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో ట్రెండ్ అయింది. దీంతో ఈ వార్తలకు చిత్ర యూనిట్ కౌంటర్ ఇవ్వాల్సొచ్చింది. రీసెంట్ టైమ్స్ లో ఎన్టీఆర్, నీల్, పెద్ది సినిమాల విషయంలోనూ ఇలాంటి రూమర్సే వైరల్ అయ్యాయి. డ్రాగన్ కథ విషయంలో ఎన్టీఆర్, నీల్ మధ్య డిఫరెన్సెస్ వచ్చాయన్న న్యూస్ తెగ ట్రెండ్ అయింది. ఫైనల్ గా చిత్ర యూనిట్ రియాక్ట్ అయ్యాక కానీ ఆ రూమర్స్ కు చెక్ పడలేదు. మరోవైపు పెద్ది రిలీజ్ డేట్ విషయంలో వరుస రూమర్స్ చిత్ర యూనిట్ ను ఇబ్బంది పెట్టాయి. కొన్నిసార్లు రూమర్స్ నిజమే అయినా మేకర్స్ పదే పదే ఈ వార్తలపై స్పందించాల్సొచ్చింది. ఇలా రూమర్స్ వైరల్ అయిన ప్రతిసారి వాటిని కౌంటర్ చేయడం మేకర్స్ కు తలనొప్పిగా మారుతోంది. సౌత్ సినిమాతో ఫిలిం జర్నీ స్టార్ట్ చేసిన నార్త్లో స్టార్ ఇమేజ్ అందుకున్న బ్యూటీ కృతి సనన్. గ్లామర్ ఇమేజ్ ఉన్న, ఎక్కువగా పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్సే చేస్తూ సంథింగ్ స్పెషల్ అనిపించుకుంటున్నారు ఈ భామ. అంతేకాదు, తన లైఫ్ మార్చేసిన మూమెంట్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు. ఆ ఎక్స్పీరియన్స్తో అప్కమింగ్ హీరోయిన్స్కి క్లాస్ తీసుకుంటున్నారు. కెరియర్ స్టార్టింగ్ లో కాస్త తడబడినా ఇప్పుడు బాలీవుడ్ సక్సెస్ఫుల్ హీరోయిన్స్ లిస్ట్ లో ప్లేస్ సంపాదించుకున్నారు కృతి సనన్. అయితే ఈ క్రెడిట్ అంతా ఆ ఒక్క సినిమాదే అంటున్నారు ఈ బ్యూటీ. గ్లామర్ హీరోయిన్ గా కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న టైంలో రిస్క్ చేసి మరీ ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కృతి సనన్. కెరియర్ ఎర్లీ డేస్ లోనే ప్రెగ్నెంట్ విమెన్ గా ఒక చిన్న బాబుకి తల్లిగా కనిపించేందుకు ఓకే చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు కృతి. అయితే ఆ రిస్కే ఇప్పుడు కృతిని స్టార్ లీగ్లో నిలబెట్టింది. మిమీ సినిమాలో ఛాలెంజింగ్ రోల్లో కనిపించిన బాలీవుడ్ బ్యూటీ 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆకట్టుకున్నారు. అయితే అప్పట్లో తాను తీసుకున్న ఆ డెసిషనే ఇప్పటికీ తన కెరియర్ను నిలబెడుతుందన్నారు కృతి సనన్. మిమీ సినిమా నటిగా తనకెంతో మంచి పేరు తెచ్చిపెట్టిందని, ఆ తర్వాత కూడా ఎక్స్పెరిమెంట్ చేసే ఛాన్స్ ఉన్న రోల్సే ఎక్కువగా తన దగ్గరకొస్తున్నాయన్నారు. ప్రెజెంట్ రొటీన్ హీరోయిన్ రోల్స్ చేస్తూ ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడం కష్టమంటున్నారు కృతి. అంతేకాదు, కథ నచ్చి క్యారెక్టర్ డిమాండ్ చేస్తే డీ గ్లామర్ లుక్లోనూ కనిపించేందుకు రెడీ అంటున్నారు ఈ బ్యూటీ. కాలీవుడ్లో ప్రయోగాలకి కేర్ ఆఫ్గా మారిన సూర్య సక్సెస్ కోసం పాత ఫార్ములాకి ఓటేశారు. గతంలో తనకి బ్లాక్ బస్టర్ ఇచ్చిన మాస్ ఫార్ములాతో మళ్ళీ ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా తిరిగి ఫామ్లోకి వచ్చేందుకు కష్టపడుతున్నారు. ఇంతకీ సూర్య ఆ రేంజ్లో ఆశలు పెట్టుకున్న ఆ సినిమా ఏంటి? కాలీవుడ్ స్టార్ హీరో సూర్యకు ఈ మధ్య టైం అస్సలు బాలేదు. కోవిడ్ టైంలో డిజిటల్ ప్రాజెక్ట్స్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఈ క్రేజీ స్టార్ తర్వాత థియేట్రికల్ రిలీజ్లలో ఆ రేంజ్ బజ్ క్రియేట్ చేయలేకపోతున్నారు. ఎన్ని ప్రయోగాలు చేసినా వర్కౌట్ కాకపోవడంతో హిట్ ఫార్ములాను నమ్ముకున్నారు నడిపిన్ నాయగన్. గతంలో సూర్య హీరోగా తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్స్ సూపర్ హిట్ అయ్యాయి. సింగం సిరీస్ లో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన సూర్య సింగం 3 తర్వాత ఆ రేంజ్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మళ్లీ చేయలేదు. అందుకే ఆ లోటును తీర్చే సినిమాను సిద్ధం చేశారు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన వీరభద్రుడు సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. చిన్న ఫ్యాంటసీ ఎలిమెంట్ ఉన్న అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన వీరభద్రుడు సినిమాతో తన కెరియర్ మళ్లీ గాడిలో పడుతుందన్న నమ్మకంతో ఉన్నారు ఈ కాలీవుడ్ స్టార్. అంతేకాదు, ఈ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి హిట్ వస్తుందని ఆశపడుతున్నారు. మరి వీరభద్రుడు సూర్య కోరిక నెరవేరుస్తాడేమో చూడాలి. బ్రహ్మాస్త్ర సినిమాలో జునూన్ పాత్రతో పాపులర్ అయిన మౌని రాయ్ సౌత్ ఆడియన్స్ కి కూడా దగ్గరయ్యారు. సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోషూట్స్తో రచ్చ చేసే ఈ బ్యూటీ ఇప్పుడు ఫాలోవర్స్ కి మరో హింట్ ఇచ్చారు. తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి మౌని బిగ్ డెసిషన్ తీసుకున్నారన్న న్యూస్ బీ టౌన్ లో ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఏంటా న్యూస్ అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ.
బ్రహ్మాస్త్ర సినిమాలో చేసిన జునూన్ పాత్రతో తెలుగు ఆడియన్స్ కి కూడా దగ్గరయ్యారు మౌని రాయ్. అప్పటి వరకు హరహర మహాదేవలో సతీదేవిగానే తెలిసిన ఈ బ్యూటీ ఒక్కసారిగా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించడంతో సౌత్ ఇండియన్స్ కూడా ఈ బ్యూటీ మీద ఫోకస్ పెట్టారు. బిగ్ స్క్రీన్ మీద బిగ్ హోప్స్ పెట్టుకున్న మౌని రాయ్ క్యారెక్టర్ రోల్స్ నుంచి ఐటమ్ సాంగ్స్ వరకు ఏ ఛాన్స్ వచ్చినా నో అనకుండా కమిట్ అవుతున్నారు. కేజీఎఫ్, వేదా మూవీస్ లో ఈ బ్యూటీ చేసిన స్పెషల్ సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే సమయంలో పర్సనల్ లైఫ్ లోనూ సెటిల్ అయ్యారు. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న విశ్వంభర సినిమాతో తెలుగు ఆడియన్స్ ను డైరెక్ట్ గా పలకరించబోతున్నారు. 2022లో తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ సూరజ్ నంబియార్ ను పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ ఆ రిలేషన్షిప్ కు ఫుల్ స్టాప్ పెట్టేసే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేశారు. అంతేకాదు సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి పెళ్లి ఫోటోలు కూడా డిలీట్ చేశారు. దీంతో త్వరలో ఈ ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. పర్సనల్ లైఫ్ సంగతి ఎలా ఉన్నా ఈ బ్యూటీ సోషల్ మీడియా యాక్టివిటీ విషయంలో మాత్రం ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇప్పటికే తన వెకేషన్ అప్డేట్స్ తో పాటు అల్ట్రా గ్లామరస్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తున్నారు మౌని రాయ్. దురంధర్ సినిమా సక్సెస్ రణ్వీర్ కు ఎంత మంచి పేరు తెచ్చిపెట్టిందో ఆ సమయంలో రణ్వీర్ మెయింటెనెన్స్ కి సంబంధించి అదే స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. ముఖ్యంగా రణ్వీర్ కోసం సెట్ లో 3 క్యారవాన్లు ఉండేవన్న న్యూస్ తెగ వైరల్ అయింది. మరి ఈ వార్తల్లో నిజమెంత? రీసెంట్ టైమ్స్ లో ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అన్న రేంజ్ లో పర్ఫామ్ చేసిన సినిమా దురంధర్. 2 భాగాలుగా రిలీజ్ అయిన ఈ సినిమా సంచలన విజయం సాధించడమే కాదు, బాలీవుడ్ ఇప్పటి వరకు చూడని ఎన్నో రికార్డులను పరిచయం చేసింది. అయితే ఈ సినిమాలో హీరోగా నటించిన రణ్వీర్ మీద మాత్రం చాలా విమర్శలు వినిపించాయి. దురంధర్ 2 రిలీజ్ కి ముందు రణ్వీర్ వల్ల సెట్లో అనవసర ఖర్చు పెరిగిపోయిందన్న టాక్ గట్టిగా వినిపించింది. ముఖ్యంగా రణ్వీర్ కోసం 3 క్యారవాన్లు సెట్లో ఉండేవని, ఆయన స్టాఫ్ కి కూడా ఒక కారవాన్ కావాలని డిమాండ్ చేసేవారన్న ప్రచారం జరిగింది. దీంతో రణ్వీర్ మీద సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలపై దురంధర్ నటుడు గౌరవ్ క్లారిటీ ఇచ్చారు. ఆ సినిమాలో కీలక పాత్రలో నటించిన గౌరవ్ తానెప్పుడూ సెట్లో అన్ని క్యారవాన్లు చూడలేదన్నారు. అంతేకాదు రణ్వీర్ ఎక్కువ సమయం సెట్స్లోనే గడిపేవారని, బ్రేక్లో కూడా ఇతర నటీనటులతో సరదాగా టైం స్పెండ్ చేసేవారని గుర్తు చేసుకున్నారు. ఈ కామెంట్తో రణ్వీర్ మీద వినిపిస్తున్న రూమర్స్కు చెక్ పడింది. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.